ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించి వ్యవసాయాన్ని చాలా అద్భుతంగా భారతదేశంలోనే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసింది గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. 2014లో మన వరి విస్తీర్ణం ఒక పంటకు 15 లక్షలు లేక 20 లక్షల వరకు మాత్రమే ఉండేది. 10 సంవత్సరాల తర్వాత ఈనాడు వానాకాలం గాని యాసంగి గాని 50 లక్షల నుంచి 55 లక్షలు 56 లక్షల వరకు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. 2014లో మన యొక్క ఆనాడు విస్తీర్ణంలో 14% ఉండేది, ఇవాళ 2వ స్థానంలోకి వచ్చినాం. ఉత్పత్తిలో ఆనాడు మనం 14-15% ఉండేది, ఇవాళ నెంబర్ 1కి వచ్చినాం. ఉత్పాదకత అంటే ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు పండించే దాంట్లో 15-16 క్వింటాల నుంచి ఇలా 23-24 క్వింటాల పైన పండించే దశకు ఉత్పాదకతలో కూడా నెంబర్ 2కి వచ్చినాం. భారతదేశంలో ఇవాళ వరి పండించే వరి ఉత్పత్తి చేసే నెంబర్ 1గా ఇవాళ రాష్ట్రం తీసుకొచ్చింది మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఇది వాస్తవం.